తేనెటీగలు జంకారం అంటారు అన్నమాట. వినటానికి సొంపుగానే ఉంటుంది కానీ ఆ కుడితే మాత్రం చాలా ప్రమాదం. ఇంకా ఈ లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చోట ఎక్కువగా నాకు ఈ హనీ బీస్ తిరగటం గమనించాను. మిగతా వాటికి సీతాకోక చిలుకలు ఎక్కువ వాళ్తాయి కానీ మనకు పాలినేషన్కి ఉపయోగపడుతుంది. ఈ హనీ బీస్ ఏమో ఎక్కువగా ఈ లెవెండర్ కలర్ పూలు ఉన్న దగ్గర, ఎల్లో కలర్ పూలు ఉన్న దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. అసలు 100 పూల మొక్కలు ఉన్న ఈ లెవెండర్ కలర్ మొక్క ఉన్న దగ్గర మాత్రమే ఎక్కువగా జారుతాయి అన్నమాట. అంటే దాంట్లో తేనె ఎక్కువగా దొరుకుతుందేమో వాటికి, అందుకని అందరూ కూడా ఈ లెవెండర్ కలర్లో ఉండే పూల తీగో పూల మొక్క ఏదో పెట్టుకుంటే మనకి పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కొమ్మలు కత్తిరించినప్పుడు ఒక కొమ్మ తీసుకొచ్చి ఆయిల్ క్యాన్లో మట్టి పోసి పెట్టాను, చక్కగా నాటుకుపోయింది. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎండలో మార్చుకోవచ్చు. అట్లా దీన్ని నీడలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎండ తగిలేసి పెట్టాను, చక్కగా పూసింది. ఈ పెద్ద చెట్టు అయితే నీడలో ఉంటానా పూతకు లేటుగా మొదలవుతుంది. అంటే ఇటువైపునంతా పెద్ద చెట్టు పక్కన ఉంటానా, వీటి మధ్యలో ఉంటానా కొంచెం నీడ ఎక్కువయ్యి ఇంకా తొందరగా పూతకు రాలే. అయితే ఆల్రెడీ పూసి అయిపోయింది, కట్ చేశాను, కొత్త కొమ్మలు వచ్చినాయి. ఈ పూల మొక్కల మధ్యలో అది ఇరుక్కుపోయినట్టు ఉంది మధ్యలో, అందుకని పూత రావటం లేటు. లోపల పక్కనేమో ఎండ తగులుతుంది, ఇక అటు పక్కన కొంచెం పూత మొదలయ్యింది. ఈ చెట్టు ఏమో కొంచెం టైం తీసుకుంటుంది, ఇంకా కొంచెం కొమ్మలు బయటికి సాగొచ్చాక పూత మొదలవుతుంది. ఇక ఈ చెట్టు అంతా పూత పూసిందంటే ఇంకా ఆ మోత, తేనెటీగల మోత భరించలేనంతగా వినపడుతుంది అనమాట. అసలు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేము. అన్నీ తేనెటీగలు హనీ బీస్ అక్కడ చేరిపోయి ఆ చెట్టు మీద అంతా గొయ్యమని మోత, ఇంకా అది భరించడం చాలా కష్టం. అయితే మనకి ఆ తేనెటీగలు మన పెరట్లోనే ఎక్కడో చోట తేనె తుట్లు కూడా పెట్టేస్తుంటాయి. ఆ తేనె తుట్టిని కూడా అప్పుడప్పుడు తీపిచ్చి తేనె తీసుకుంటుంటాం. ఇక మిగతా పూలకైతేనేమో సీతాకోక చిలుకలు ఎక్కువ వాళ్తాయి. ఈ లెవెండర్ ఫ్లవర్స్కి మాత్రమే మనకి తేనెటీగలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవి మన పూల నుండే మకరందాన్ని తీసుకొని మన పెరట్లోనే తేనె తుట్లు పెట్టేసి మళ్ళీ మనకే తేనెనిస్తాయి. అందుకని ఇలాంటిది ఒక మొక్కను పెట్టుకుంటే మనకి అన్ని విధాలా ఉపయోగం అన్నమాట.